నమస్తే. వాస్తవంగా సిరిసిల్ల జిల్లాలో అనేకమైనటువంటి వెంచర్లు లీగల్గా ఉన్నటువంటి వెంచర్లు అయితే బాగానే నడుస్తున్నాయి. కాకపోతే మొన్న 29వ రోజు కలెక్టర్ ఆఫీస్లో జరిగిన ఒక మీటింగ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కొలనూరు గ్రామానికి సంబంధించిన కొంతమంది కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందివ్వడం జరిగింది. అది ఏందయ్యా అని దాన్ని చూస్తే కొలనూరు గ్రామంలో దాదాపుగా 12 ఎకరాల భూమిని ఒక అతను పర్చేజ్ చేసి దాన్ని కొలనూరులో వెంచర్గా మార్చి దాన్ని కొలనూరు గ్రామంలో ఫ్లాట్లుగా అమ్మడం జరుగుతుంది. వాస్తవంగా మనందరికీ తెలిసిందే ఏమని, ఏ గ్రామంలో వెంచర్ ఏర్పాటు చేసినా 168 జీవో ప్రకారం ఎగ్జాంపుల్ ఒక ఎకరం వెంచర్ వేస్తే అందులో 10% ఆఫ్ ద ల్యాండ్ ఆ గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేసి ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఫ్లాట్లు అమ్ముకోవాలి. తర్వాత వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు ఆ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెంచర్లో సరైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టిన తర్వాతనే ఆ ఫ్లాట్లను అమ్మాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రంగా కొల్లనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 12 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసిన వెంచర్లో ఏమాత్రం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టకుండానే ఫ్లాట్లు అమ్మినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి నిజంగా మొన్న అడిషనల్ కలెక్టర్ గౌతమి గారికి కొలనూరు గ్రామం నుండి కొంతమంది వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కొలనూరు గ్రామస్తులు అందరూ కూడా ఈ వెంచర్ మీద కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు గ్రామ పంచాయతీకి కొంతవరకు ల్యాండ్ ఇస్తే డెవలప్మెంట్కి విలేజ్ డెవలప్మెంట్తో పాటు ఆ గ్రామంలో ఏదైనా లైబ్రరీ కట్టుకోవడానికో మంచినీటి కోసం ట్యాంకులు నిర్మాణించుకోవడానికి ఒక మంచి వెసులుబాటు ఏర్పడుతుంది. అదే ఈ వెంచర్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని కూడా ఇదే వెంచర్లో ఇన్వాల్వ్ చేసిరు. ఆ వెంచర్లో ఉన్నటువంటి గుడికి 8 గుంటలో ఏమో దాదాపు 8 గుంటలు ఉంటుంది అన్న, ఒకటే గుంట ఇచ్చి ఆ గుడి రూపకంగా ఈ గ్రామస్తులను మరిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ డెవలపర్స్. వాస్తవంగా సరే, ఇప్పుడు కొలనూరు గ్రామం నుంచి పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న, మీ పేరేంది? నా పేరు వీరపైన తిరుపతి యాదవ్. నేను కొల్లూరు గ్రామస్తుని. కొల్లూరు గ్రామస్తు. గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఇది ల్యాండ్ కొనబడడం జరిగింది. ఎవరు కొన్నారు? మన శరణ్యరావు కొన్నాడు. ఎన్ని ఎకరాలు అనేది? 12 ఎకరాలు ఉంటుంది. 12 ఎకరాలు ఉంటుంది. 12 ఎకరాలు గతంలో కూడా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దాన్ని కూడా కూలగొట్టిరు వాళ్ళ అధికారుల స్పందనతోటి. తర్వాత మళ్ళా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు జాగా కావాలంటే ఇక్కడ లేదు ప్లేస్ అనేది. ఒక హనుమాన్ టెంపుల్ ఒక గుంట మాత్రమే ఉంది ఇక్కడ. సరైన గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ లేదు, సరైన జాగా లేదు, సరైన 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఉపాధి కూడా లేదు, అభివృద్ధి కూడా లేదు ఊళ్ళో. ఎందుకంటే ఈ ల్యాండ్ నుంచి మాకు కావాల్సింది అంటే ఎకరం 8 గుంటల భూమి వస్తుంది. ఎకరం 8 గుంటలు మాకు ఇవ్వకుండా కొన్నాయని మేము టార్గెట్ చేస్తలేము. కాకపోతే గ్రామ అభివృద్ధి కొరకు ఒక 20 గుంటలు ఇస్తే మాకు సరిపోద్దని దాని ఆలోచన కొద్దే మన సిరిసిల్ల జిల్లా ప్రజావాణి కలెక్టర్ ఆఫీసులో మన గౌతమ్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మాకు ఈ మామూలుగా ఇప్పుడు ఈ వెంచర్ లో ఫ్లాట్లు అమ్మిరు ఒక 5-6 ప్లాట్లు అమ్మిరు. అది కూడా రిజిస్ట్రేషన్ కాలేనట్టు బ్లాక్ లో పెట్టినట్టున్నారు. అది కూడా కాకుండా మన మండల ఎంఆర్ఓ గారు కానీ, మన సిరిసిల్ల ఆర్డీఓ గారు కానీ, రెవెన్యూ సంబంధించిన కలెక్టర్ గారు కానీ మాకు కొల్లూరు గ్రామానికి న్యాయం చేసి మాకు 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయలే గ్రామానికి. ల్యాండ్ బిల్లలో కొంచెం మాకు గ్రామ పంచాయతీ కానీ రేపు టెంపుల్ కానీ మాకు జాగా ప్లేస్ లేదు కాబట్టి అది ఇప్పియాలని కోరుకుంటున్నాను. మా గ్రామస్తుల నుంచి మా ప్రజల నుండి నేను కోరుతున్నాను. ఇప్పుడు వాస్తవంగా గ్రామం నుంచి వెళ్ళి సర్పంచ్ సెక్రటరీ ఒక పర్మిషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది వెంచర్ నడపడానికి. అవును, మరి సెక్రటరీ ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఉంది? అదే అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఫస్ట్ ఇచ్చిరా తెలియదు అని. కాకపోతే వాళ్ళ అధికారి నుంచి మన పై అధికారి నుండి మనకు పంచాయతీరాజ్ శాఖ నుంచి వీళ్ళు ఇక్కడ మనకు తెలియకుండానే చుట్టుపక్కల బైండ్ చేసి కాబట్టి దాన్ని కూలగొట్టించారు. అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఏం లేదు స్పందన. కాకపోతే మనకు కావాల్సిన ఒక 20 గుంటల భూమి మాత్రం కావాలని మేము కోరుకుంటున్నాం గ్రామం నుంచి. ఎందుకంటే మనకి ఇంత పెద్ద ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ను వెంచర్గా వేసుకునే ప్లాట్లు అమ్మడు కాకుండా మాకు ఎందుకంటే ఇది కావాలి ఖచ్చితంగా. గ్రామ పంచాయతీ ప్లేస్ లేదు, దేవుని గుడికి ప్లేస్ లేదు, ప్రతి అభివృద్ధి ఎందరో ఇప్పటికీ మాకు కావాల్సిందే మేము కోరుకుంటున్నాం గ్రామ ప్రజల నుంచి. మన అందుకే జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారి నుంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ న్యాయం జరగని చోదో మన వేములవాడ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెప్తున్నాను. ఇప్పుడు మీరు వాస్తవంగా మొన్న ప్రజావాణిలో పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. అవును. మరి డెవలపర్ శరణ్యరావు ఏమన్నా మీకు కాల్ చేసి మరి ఇట్లెందుకు పోయారు, నేను ఇది చేస్తా గ్రామానికి ఏమైనా స్పందించి? మాకు ఎలాంటి కాల్ చేయాలి, మాకు ఎలాంటి స్పందన లేదు. మన మండల మిత్రులు ప్రెస్ మిత్రులు అందరూ పేపర్ రాశారు, మంచిగా రాశారు. దాని కూడా స్పందన ఇప్పుడు ఎవరికి లేదు. మన మండలం నుంచి లేదు, మన కొన్నవారు ఎవరు కూడా స్పందన లేదు ఇప్పటికీ. ఇప్పుడు 12 ఎకరాల భూమి ఇది. సో ప్రధానంగా డిమాండ్ ఏంది ఇప్పుడు? వాస్తవంగా లీగల్గా ఒక
క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి ఎకరానికి 10% మన గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా మరి ఈ డెవలపర్ వచ్చి ఇది కాదు చేస్తా అంటే ఒప్పుకుంటారా గ్రామస్తులు? మా గ్రామ పంచాయతీకి కావాల్సిన 40 గుంటలు కాకుండా కానీ 20 గుంటల భూమి ఇచ్చినా కానీ ఎంతో కొంత మాకు గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ గురించి ఇస్తే మేము తగిన న్యాయం చేస్తాం. ఆయన కూడా మాకు అంత డిమాండ్ ఏం లేదు. మాకు దానిలో మాకు ఇంత ఇచ్చినా కానీ మాకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత పోయి ప్రజావానికి లెటర్ ఇచ్చినా కానీ స్పందిస్తలేదు. ఏం స్పందిస్తాడు? ఇక స్పందించడుగా. నా పేరు వీరబెన్ తిరుపతి, కొల్లూరు గ్రామస్తుని. ఈ 12 ఎకరాల వెంచర్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా కంప్లైంట్లు ఇస్తారు. చుట్టూ బౌండరీ కొట్టిండ్రు, సిమెంట్ గోడలతో బౌండరీ అయితే ఏడాది అర్థం కింద కార్యదర్శి వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ వచ్చి కొలగొట్టిపించారు. అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ ఏది లేదు. ఒకటి గ్రామసభ అని ఏర్పాటు చేసి మేము గ్రామసభలో కూడా మాట్లాడినాం. ఎకరం 8 గుంటల భూమి ఇస్తారా, ఇలా విలువ బాగా అయిందని చెప్పి కూడా గ్రామ ప్రజలు మాట్లాడంగా మేము సరే ఆయన రమ్మనూరి గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడదాం ఆయన రాని అని చెప్తే ఇంతవరకు గ్రామ పంచాయతీకి రాలేడు, మాట్లాడలేడు. ఒకరు ఇచ్చిర్రు అంటారు, ఒకరు ఇవ్వలేరు అంటారు. ఇచ్చిర్రు అన్నదానికి కూడా ఇప్పుడు మొన్న 29 తారీఖు నాడు కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చేసినా కూడా మళ్ళీ గ్రామస్తులు కానీ అధికారులు కానీ మరి ఒక ప్రూఫ్ ఉంది, గిన్ని గుంటలు ఇచ్చిర్రు గిది అని చెప్పి ఒక్కరు కూడా చెప్తలే. కార్యదర్శి స్పందిస్తలే, ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కానీ స్పందిస్తారు. ఇది ఇచ్చిర్రు, మీరు ఎందుకు దీన్ని ఇంత ఫోకస్ చేస్తారు అని చెప్పి ఏ ఒక్కరు కూడా నాయకులు చెప్తలేరు. దీని మీద చర్య తీసుకోవాలని మేము ఎంఆర్ఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన అందరి సార్లను కోరుకోవడం జరుగుతుంది. సో వాస్తవంగా ఈ గ్రామస్తులు పోయి అడిషనల్ కలెక్టర్ గౌతమి గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈ డెవలపర్ కనీసం స్పందించి మరి ఎవరితో ఫోన్ చేయించి ఇది కాదు ఇది చేస్తా మీరు ఎందుకు పోయారు కలెక్టర్ ఆఫీస్ దాకా అని ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి లేదు. కానీ వాస్తవంగా ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఎస్ఆర్ఓ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిన్న పర్సనల్గా. ఏంటి అంటే మినిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్లే, డ్రైనేజ్ సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ ఏమాత్రం లేదు, ఇక్కడ 31 ఫీట్ రోడ్ లేదు, కనీసం సౌకర్యాలు లేనిది ఈ ఫ్లాట్స్ ఎవరైనా కొనుక్కొని మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సర్వే నెంబర్లను బ్లాక్ చేసి రిజిస్ట్రేషన్ ఆపి సరైన పద్ధతిలో ఈ వెంచర్ నడిచే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఊరోళ్ళ ఉసురు అంత మంచిది కాదు. నిజంగా ఊరోళ్ళ ఉసురు ఈ వెంచర్ తగులుతుంది. నిజంగా ఆలోచించి చూస్తే ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా తగులుతుంది ఉసురు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఎస్ఆర్ఓ గారు దీని మీద సరైన చర్య తీసుకొని ఈ గ్రామస్తులకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.